ఈ రాత్రి మనం ఒక ఫ్యామిలీ మెసేజ్ తప్పనిసరిగా వినాల్సిందని నేను మనవి చేస్తూ, కొరింథీయులకు రాయబడిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 14, 15, 16, 17, 18 కలిసి ఉన్నాయి. అక్కడ వరకు నేను చదువుతాను. ద బుక్ ఆఫ్ 2 Corinthians చాప్టర్ 6 verse 14 to 18. మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం, అందుకు దేవుడు ఇలాగున సెలవిచ్చుచున్నాడు. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ సభల యొక్క ఆఖరి రాత్రుల్లోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. 2 దాసులు పరిచర్య చేయవలసి ఉంది. అందుచేత సమయాన్ని మేము చాలా జాగ్రత్తగా వాడుకుంటూ నీ వాక్యానికి పెద్దపీట వేసి నీ లేఖనాలను అనుసరించి నడుచుకోవడానికి మీ కృప దయచేయమని, బలహీనుడైన మీ సేవకును బలపరచమని, వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి పేరిట సహాయము కోరుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంకెవరు తిరగకూడదు, ఎవరు లేవకూడదు, ఎక్కడోళ్ళక్కడ కూర్చుని ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని వినాలని నేను జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి ఫ్యామిలీ మెసేజ్. క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలో చెప్పడానికి పౌలు గారు 2వ పత్రిక 6వ అధ్యాయంలో 14 నుంచి ఇంచుమించుగా 18 వరకు ఆయన వ్రాస్తూ వచ్చాడు. అందుచేత ఈ దినాల్లో మన కుటుంబాలు, లేకపోతే ఇంకో రకంగా చెప్పాలంటే విశ్వాసులు వివాహము అని హెడ్డింగ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఈవేళ మెసేజ్కి విశ్వాసులు వివాహము, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశమని నేను భావిస్తున్నా. దేవుడు చెప్పాడు, కొన్ని ప్రశ్నలు వేశాడు. నీతికి దుర్నీతితో, అవిశ్వాసులకు విశ్వాసులకు, వెలుగుకు చీకటి, క్రీస్తుకు బెలియాలకు ఏమి సంబంధం అసలు అని చెప్పి ఆయన సంఘానికి మనకు తెలియచేశాడని చెప్పి మనం తెలుసుకోవలసిన అవసరత ఉంది. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే, మన అబ్బాయికి మన అమ్మాయికి పెళ్లి చేయాలంటే రంగు, కట్నం, హైటు, వెయిటు ఇవన్నీ జాగ్రత్తగా చూస్తాం. ఎన్నోసార్లు మన కుమార్తెకు వివాహం చేయడానికి పెండ్లి కుమారుడు రక్షించబడ్డా లేదా అది మనకు అనవసరం. ఒకవేళ అబ్బాయి రక్షించబడిన వాడైతే అమ్మాయి రక్షించబడిందా అది మనకు అనవసరం. అవన్నీ తర్వాత చూసుకోవచ్చులేండి. మాకు మాటలు కుదిరే, మాకు చూపులు కుదిరే అని చెప్పేసి సోమవారం చూపులు, మంగళవారం ముహూర్తం, బుధవారం బొంది, గురువారం భోజనాలు, శుక్రవారం ఎంగేజ్మెంట్, శనివారం వివాహం, ఆదివారం విడాకులు. మన పెళ్ళిళ్ళు ఇలా ఉన్నాయి కొన్నిసార్లు, వారానికి సరిపడగానమాట. సోమవారం చూసుకోవడం మొదలుకొని శనివారం అయిన తర్వాత ఆదివారం వచ్చేటికి మళ్ళీ విడాకులు. అరే, వారం కూడా కాలేదు అప్పుడేనా అంటే, వారం ఎందుకు సార్, ఒక రాత్రి సరిపోద్దండి. ఇలాగున అన్యులు జీవించారంటే అది వేరే సంగతి. క్రైస్తవులు కూడా ఇదే పద్ధతిలో అనేకులు, ఎక్కువ మంది ఉన్నారని చెప్పడానికి నేను దిగులు పడతా ఉన్నాను. మనం ఎలాగునా సెలెక్ట్ చేసుకుంటున్నాం అమ్మాయిని చూడాలంటే. మీరు ఎలా చేస్తారు నేను చెప్పనా, మీరు చెప్పకపోయినా ABCDE అన్నారు. ఏజ్ వయసు సరిపోవాలి సార్. మా అమ్మాయికి భర్త అతనికంటే 2, 3, 5 సంవత్సరాలు ఉంటే చాలు సార్. అమ్మాయి 5 సంవత్సరాలు చిన్నదై ఉండాలని ఏజ్ అని. బి, బ్యూటీగా ఉండాలండి అమ్మాయి. బి స్టాండ్స్ ఫర్ బ్యూటీ, అందంగా ఉండాలండి. ఐశ్వర్యరాయలాగా ఉండాలి సార్, తెల్లగా ఉండాలి సార్, గోటేటి లాంటి ముక్కు ఉండాలి సార్, తమలపాకులు లాంటి పెదవులు ఉండాలి సార్. కవులు రాశారు ఇలాగునా, అర్థమైందా? చేప కళ్ళులాగా ఉండాలండి, మీనా కళ్ళంట. ఇవన్నీ చూసుకుంటాం మనం. బి స్టాండ్స్ ఫర్ బ్యూటీ, సి స్టాండ్ ఫర్ క్యాస్ట్. సార్ మీరు బండా రిక్షా,
మనకి తెలిసి అన్ని మీరు అటా ఇట రకరకాలుగా మన వివాహాల్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే మన కులమే కావాలంతే. నేను ఎలా చెప్తున్నాను, రక్షించబడిన వారు కాదా అవునా కాదా చూడడానికి బదులుగా మనోడనే బ్రదరు, మనోళ్ళైన వీళ్ళు. ఎంత విచారం. 187 సంవత్సరాలు అయింది జీడియం సంఘాలు వచ్చి. మనం ప్రభువుని నమ్ముకున్నామని చెప్తున్నాం, బలను తీసుకుంటున్నాం. ఇంకా మనకి ఏదో ఒక మూల ఈ కుల ప్రసక్తి మనలను దేవునికి దూరం చేస్తుంది. C స్టాండ్స్ ఫర్ క్యాస్ట్, D స్టాండ్స్ ఫర్ డౌరీ. పాస్టర్ గారు ఒక 5 లకారాలు ఇచ్చేలాగా చూడండి సార్. అయ్యి బాబోయ్, ఒక 5 లక్షలు ఇచ్చి అమ్మాయిని చూడండి సార్. మనకి డౌరీ కావాలి. నేను ప్రభువుని నమ్ముకున్నాను, కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాను అనేటువంటి యవనస్తులు కొదువైపోయారు, చాలా తక్కువైపోయారు. ఒకవేళ అబ్బాయికి అలాగ ఉన్నా కానీ పేరెంట్స్ ఏమన్నారంటే, సార్ పెళ్లి ఖర్చు ఉంటుంది కదా సార్, మీకు తెలియదేమో సార్, మా ఇంట్లో మొట్టమొదటి పెళ్లి సార్, మీరు 10 లక్షలు ఇవ్వాలి సార్. 10 లక్షలు ఇవ్వాలి సార్. ఎంత విచారకరమో. అలాగున మనం వారి దగ్గర నుంచి మనం డబ్బును తీసుకుంటున్నాం. D స్టాండ్స్ ఫర్ డౌరీ, E స్టాండ్స్ ఫర్ అమ్మాయికి ఉద్యోగం కూడా ఉండాలి సార్, ఎంప్లాయ్మెంట్. అబ్బాయికి కూడా మంచి ఉద్యోగం ఉండాలి సార్, 6 అంకెల జీతం ఉండాలి సార్, అంటే ₹1,00,000 దాటి ఉండాలి సార్. అలాంటిది ఏదైనా ఉంటే చూడండి సార్ అనలేదా మనం? అలాంటివి చూసుకోవడం లేదా? రక్షించబడ్డారా లేదా అనే సంగతి మనం విడిచిపెట్టేసి ఏమేమో చూసుకుంటున్నాం. క్రైస్తవ వివాహాల్లో దేవుడు ఆశీర్వదించే సంగతి కాదు, దేవుడు మెచ్చే సంగతి కాదు. మనం బోధించే మనలోనే మార్పులు రాకపోతే ఎవరికి చెప్తాం, ఏం చెప్తాం, ఎవరింటారు మన మాట? ప్రియులారా గమనించండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనము దేవునిని ఎరిగినటువంటి వారంగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సరే పెళ్ళైపోయింది, ఇంకా మళ్ళీ ఎదరికెళ్ళిపోదాం. పెళ్ళైపోయిన తర్వాత సంగతి ఏంటి మనకి తెలుసు. ఈ దినాల్లో ప్రియులారా అంతే, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి నేను ఎరిగినంత వరకు అకార్డింగ్ టు సైన్స్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఎక్కువ మందికి 95%కి దేవుడు మొదటి సంవత్సరంలోనే పిల్లల్ని ఇస్తాడు. మొదటి సంవత్సరంలోనే 3 మాసాలు దాటిన కాడి నుంచి ఏమైనా విశేషమా అని అడుగుతాం మనమే. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అలా ఎక్కడో 100కి 1 తప్ప పిల్లల్ని ఇస్తాడు. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేసుకున్న వారు ఏమంటున్నారు, అప్పుడే పిల్లలా? అయ్యి బాబోయ్, అప్పుడే పిల్లలా? మొదటి సంవత్సరంలోనే పిల్లలా? మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఎప్పుడు కొడైకెనాల్ వెళ్తాం, ఎప్పుడు ఊటీ వెళ్తాం, ఎప్పుడు ఇతర ప్రదేశాలు చూస్తాం, అప్పుడే పిల్లలా? నువ్వు డేంజర్లో ఉన్నావని జ్ఞాపకం. దేవుడు ఎప్పుడు పిల్లలు ఇస్తే అప్పుడు తీసుకోవాలంతే, నీకు ఇష్టమైనప్పుడు ఇవ్వడంతే. ఆయన ప్రేమించి అసలు నీకు పిల్లల్ని ఇవ్వడమే గొప్ప సంగతి. తల్లిదండ్రులారా గ్రహించండి, మీ ఆడబిడ్డలకి మీ అబ్బాయిలకి మీరు ఆలోచించాలి ఈ సంగతి. దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి పిల్లల్ని. అర్థమైందా? ఒక పెళ్ళిలో నేను వాక్యం చెప్పాను, అబ్బాయికి 35 సంవత్సరాలు, ముదురు బెండకాయ. అది అర్థమైందా? 35 సంవత్సరాలు, అమ్మాయికి 30. పర్వాలేదులే, ఈడు జోడు బాగానే కుదిరింది. ఈలోగా అమ్మాయికి యుఎస్లో చదవడానికి సీట్ వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరు ప్రభువుని నమ్ముకున్నోళ్ళే. అమ్మాయికి యుఎస్లో చదవడానికి సీట్ వచ్చింది. చాలా కింద బీంత పడితే తప్ప ఆ సీట్ రాదు. భార్యాభర్తలు ప్రభువుని నమ్ముకున్నారు, భర్త సేవ చేస్తాడు. అందుకని ఇద్దరు ఆలోచించుకున్నారు ఏం చేద్దామని. అంటే అనుకున్నారు వాళ్ళు, అప్పటికే ఆమె నెల తప్పింది, అబార్షన్ చేసుకున్నారు. అమెరికాలో చదవడానికి వెళ్ళడం అంటే అది తేలికైన సంగతి కాదు. అమ్మాయి అమెరికా పంపించాడు, 5 ఏళ్ళు కోర్సు. అది తిరిగి వచ్చింది, ఇప్పటికి ఇంకా పిల్లలు పుట్టలేదు. అబార్షన్ చేసేసుకున్నారు వాళ్ళు. దేవుడు ఇచ్చినప్పుడు పిల్లల్ని తీసుకోవాలి, మనకు కావలసినప్పుడు కాదు, మనం కోరుకున్నప్పుడు కాదు. మీ పిల్లల గురించి ఆలోచించండి. నేను ఎలా చెప్తున్నాను, ఆడపిల్లలందరికీ తల్లిదండ్రులు 25-26లో పెళ్లి చేసి పడేయాలి. అబ్బాయిలకి 27-28 వచ్చేటికి పెళ్లి చేశారు. మనం ఏం చేస్తున్నాం, మా పాప ఇంకా చదువుతుందండి. ఎంత? 35 అండి. ఏం చేస్తుంది చదివిది?
కుండలతో అవుతుందా? పిహెచ్డీలు, ఎంబీఏలు, ఎంఎస్లు ఏమేమో చేసి పులిసెట్టుకుంటుందా ఈ డిగ్రీలన్నీ? ఏం చేస్తున్నాం? ఇంకా చదువుతుందండి. అమ్మ 35 కదా అంటే, పర్లేదు రండి పాస్టర్ గారు, ఇలాగును చెప్తున్నాం. తొందరగా మన పిల్లలకి వివాహాలు చేయకోకుండా ఏం చేస్తున్నాం అంటే మనకు మనమే సర్దేసుకుంటున్నాం అంతే. పరోక్షంగా వారి జీవితాలు నాశనం చేస్తాం. పిల్లలు పుట్టకుండా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డాక్టర్లను అడగండి. కొంత వయసు దాటిన తర్వాత స్త్రీలకు పిల్లలు పుట్టరు. ఆ వయసులోనే వివాహం చేయాలి. అప్పుడే పిల్లలు లేని ఇల్లు ఏం బాగుంటుందండి? కళకళలాడుతూ ఉంటుంది పిల్లలుంటే. బుడ్డి అడుగులు, బుజ్జి మాటలు, వచ్చి రానటువంటి ఆ పాటలు తల్లిదండ్రులకు, ఆ తర్వాత వారికి సంబంధించిన తల్లిదండ్రులకు, తాత అవ్వలకు, మామలకు మన ఇంట్లో చంటి పిల్లలు నడుస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. అందుచేత చెప్తున్నాను, వివాహం చేసుకున్న ఎవ్వరూ కూడా మీరు అబార్షన్ చేసుకోవడం కానీ, చదువు పేరుతో ఇంకా మీరు చేయడం కానీ, ఇలాంటి సంగతులు ఎన్నడూ చేయడానికి వీల్లేదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి వారికి మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి. మన సంఘాల్లో మన పిల్లలకు మనమే పెళ్లి చేసేసుకున్నాం అంతే. పాస్టర్ గారితో ఎప్పుడూ సంప్రదించం, మాట వరుసకైనా చెప్పాం. మనం చూసేసుకుని అన్నీ చేసేసుకుని తారీఖులు కూడా పెట్టేసుకుని, పాస్టర్ గారు మేము చుట్టరికం చూసుకున్నాం, కనీసం ఆయన సంప్రదించి ప్రార్థన చేసి, అయ్యా మేము చుట్టరికం చూడటానికి వెళ్తున్నాం, మీరు బిజీగా ఉన్నారని తెలిసింది, ప్రార్థన చేయండి సార్, అమ్మాయిని చూడటానికి వెళ్తున్నాం లేకపోతే అబ్బాయిని చూడటానికి వెళ్తామని చెప్పాలి కదా. ఓ నో, మనం చెప్పం, గుట్టు చప్పుడు కాకుండా చేసేసుకుంటాం. క్రైస్తవ వివాహాలు ఇలాగున్నాయని చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను ప్రియుల. అలాగని ఏం చేస్తున్నాం? ఎవరినో అంటగట్టేస్తాం. మన కూతురుకో మన కొడుక్కో ఐశ్వర్యం ఉందని, అందం ఉందని, చదువు ఉందని, తల్లిదండ్రులు బాగా ఎక్కడో సంపాదించారని, ఏదో ఒకట్లే పర్వాలేదు బోళ్ళంత డబ్బు ఉందని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లలకి రక్షించబడిన వారిని కట్టి పడేస్తున్నాం అంతే. చాలా ప్రమాదకరమైన సంగతి. నాకు తెలిసిన ఒక అబ్బాయి డిగ్రీ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఫిజిక్స్ లెక్చరర్, ఫిజిక్స్ కెమిస్ట్రీ అవి మంచి సబ్జెక్టులు, ఫిజిక్స్ లెక్చరర్స్గా పనిచేస్తున్నాడు. ఆ అక్క అంది, అన్నయ్య మీరు అటు ఇటు వెళ్తారు కదా, ఎక్కడైనా కొంచెం వివాహం అబ్బాయికి సరిపడదు ఉంటే కొంచెం చూడండి అన్నయ్య. అక్క మరి మేము అలా చూడలేము, అయినా మీకోసం ప్రయత్నం చేస్తానని చెప్పి ఎక్కడో ఒంగోలు దగ్గర ఒక అమ్మాయి ఉంది, ఫిజిక్స్ చదువుకుంది, లెక్చరర్గా పనిచేస్తుందని చెప్పి నేను అడ్రస్ ఇచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు కింద పడండి, మమ్మల్ని ఇందులో దూర్చొద్దని చెప్పాను. రేపొద్దున ఏదన్నా అయిందనుకో అన్నిటికీ మనం ఉండాలి సేవ మానుకుని. ఎందుకు వచ్చిన గొడవ? ఈ మ్యారేజ్ బ్యూరో మనకెందుకు? తోటివారు కనుక సహాయం చేయాలని అలా చేశాం. చాలా చూసాం, వాళ్ళకి నచ్చలేదు. ఫిజిక్స్ లెక్చరర్, ఆయన డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నాడు. ఆ కాలేజీకి ఒక అమ్మాయి వచ్చింది, బ్యూటిఫుల్ గర్ల్, అందమైన అమ్మాయి, కూడా ఫిజిక్సే. అబ్బాయి ఫిజిక్స్, అమ్మాయి ఫిజిక్స్. కాలేజీలో ఎలా ఉంటుంది తెలుసా? ఒక బ్రాంచ్ వాళ్ళు అందరూ గదిలో కూర్చుంటారు అన్నమాట. హిస్టరీ వాళ్ళు ఒక చోట, మ్యాథ్స్ వాళ్ళు ఒక చోట, సైన్స్ వాళ్ళు ఒక చోట, కామర్స్ వాళ్ళు ఒక చోట. కొన్నిసార్లు అందరూ కలిసి ఉంటారు గనుక ఇద్దరు ఫిజిక్స్ కనుక గదిలో కూర్చుంటారు. ఆమె హైందవరాలు. ఇద్దరు చూసుకున్నారు. ముందు చూపులు కలుస్తాయి, తర్వాత ఫోన్లు కలుస్తాయి, తర్వాత మనసులు కలుస్తాయి, తర్వాత శరీరాలు కలుస్తాయి. ఆ కుర్రోడు ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి చెప్పాడు, నాన్నకి చెప్పడానికి ధైర్యం చాలక, మమ్మీ మా కాలేజీ కొత్తగా ఒక లెక్చరర్ వచ్చింది, చాలా బాగుంది, నా డిపార్ట్మెంటే, మీ ఇద్దరం ఎదురు బెదురు కూర్చుంటాం, సబ్జెక్టులు మేము అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుంటాం, నన్ను ఇష్టపడింది, నేను కూడా ఇష్టపడ్డాను, మమ్మీ డాడీకి చెప్పి ఒప్పించు అని. మమ్మీ ఇలాగంది, రే మారు మనసు పొందిందా అని అడిగింది మమ్మీ. ఎంత మంచి తల్లి, ఒకవేళ ప్రేమించేసుకుంటే చేసుకోండిలే, మేము దాన్ని కూడా అంగీకరిస్తున్నాం. మారు మనసు పొందిందా, రక్షించబడిందా అని అడిగింది తల్లి. రక్షించబడలేదమ్మా, యేసు ప్రభు అంటే ఇష్టమేనంట అంది. నాన్నకి చెప్తానంది. నాన్నగారేమో సంఘంలో పెద్ద, అన్నం పెట్టి చెప్తారు ఆడవాళ్ళందరూ కూడా. భర్త మనసు కొంచెం మెత్తగా అవడానికి, అర్థమైందా?
2 గుడ్లు ఉంటే అలాంటి మాట మాట్లాడినప్పుడు 2 గుడ్లు భర్తకే వేసేస్తుంది. మీరు చాలా తెలివిగలవాళ్ళు కదా. నెమ్మదిగా చెప్తుంది, ఏమండి బాబుగాడు ఒక మాట చెప్పాడు, ఆ కాలేజీలోకి సేమ్ సబ్జెక్ట్ ఫిజిక్స్ లెక్చరర్ వచ్చిందంట, ఇష్టపడ్డాడంట, ఆమె కూడా ఇష్టపడిందంట అనంటే ఆయన కూడా అడిగాడు, రక్షించబడిందా అని అడిగాడు. మారు మనసు పొందిందా అనంటే మారు మనసు పొందలేదు కానీ యేసు ప్రభు అంటే ఇష్టమేనంట అంది. కుదరదు అన్నాడు. పెద్దలతో మాట్లాడారు. మళ్ళా వచ్చి అడిగాడు కొడుకు, మమ్మీ డాడీ ఏమన్నారు అన్నాడు. డాడీ ఇష్టపడలేదు నాయన అన్నాడు. కొన్ని నెలలు గడిచింది. తర్వాత అబ్బాయి అన్నాడు, మమ్మీ నువ్వు డాడీకి చెప్పి ఒప్పించాలన్నాడు. డాడీ ఒప్పుకోవడం లేదు. చివరికి అబ్బాయి అన్నాడు, మమ్మీ మీరు ఒప్పుకోకపోతే మేమిద్దరం ఎలూఫ్ అన్నాడు, అంటే లేచిపోతాం అన్నాడు, వెళ్ళిపోతాం అన్నాడు అనమాట. ఈ మాట మళ్ళీ భర్తకు చెప్పింది. భర్త దైవభక్తుడు, సంఘంలో పెద్దలకి చెప్పాడు, అయ్యా నా అబ్బాయి నా కొడుకు పరిస్థితి ఏం బాగలేదు కనుక మీరు సలహా చెప్పండి, ఇది కొంతకాలంగా నలుగుతుంది, వాళ్ళిద్దరూ కూడా ఇష్టపడ్డారు, వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చేసారు అని చెప్పి ఆయన చెప్తే పెద్దలు అన్నారు, పోనీలేండి ఏం చేస్తాం, పిల్లలందరూ ఇలాగే ఉన్నారు ఈ కాలంలో, కనీసం క్రైస్తవ పెళ్ళికి ఒప్పుకుంటే మీరు చేసేయండి సార్, లేకపోతే అది ఇంకా అవమానం కదా అన్నాడు. సరే సహోదర పెద్దలు అందరూ చెప్పారు. ఇంటికి వచ్చాడు, వైఫ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సరే అమ్మ మరి ఏం చేస్తాం, మరి అల్లరిపాలవడం ఎందుకు అన్నారు. క్రైస్తవ వివాహం జరిగింది, పెళ్లి జరిగింది, శుక్రవారం జరిగింది, శనివారం అక్కడే ఉన్నారు, ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి. తల్లిలా చెప్పింది, నాయనా డాడీ నేను వెళ్ళిపోతున్నామ్మా కారులో, నీ కారులో నువ్వు నీ భార్య మందిరానికి వచ్చేయండి బాబు అని చెప్పింది. సరే మమ్మీ అన్నాడు. డ్రెస్ చేసుకున్నాడు. భార్యతో అన్నాడు, ఈవేళ మనం చర్చికి వెళ్ళాలి అన్నాడు. చర్చ్ అంటే ఏంటంది ఆవిడ. అదే మీరు టెంపుల్ అంటారు కదా, మేము చర్చ్ అంటాం. అందామా, నాకు మనసు బాగోలేదు ఇవాళ రాను అంది. పాపం అమ్మ ఎదురు చూస్తుంది, వెనకాల నుంచి కారు వచ్చిందేమో, వెనకాల కూర్చున్నారేమో పిల్లలని, వెనక్కి తిరిగి చూస్తుంది. కొడుకు లేడు, కోడలు లేడు. మీటింగ్ అయిపోయింది, ఆశీర్వాద ప్రార్థన అయిపోయింది, ముసుకేసుకుని ఏడుస్తా ఇంటికి వచ్చింది. క్రైస్తవ క్రమశిక్షణలో పెంచిన నా కుమారుడు, బాప్తిసం తీసుకున్న నా కుమారుడు, ప్రభు బలపులో పాలు పొందే నా కుమారుడు పెళ్ళైన మొట్టమొదటి ఆదివారం సంఘానికి యగనామం పెట్టాడు. లోపలికి వచ్చి బాత్రూంలోకి వెళ్ళిపోయి ఏడ్చి ముఖం ఉబ్బిపోయి కొడుకు దగ్గరకు వచ్చి, ఏంటి కొడుక ఇలా చేసావు, ఇవాళ మొదటి ఆదివారం మీరు వస్తారని అందరూ ఎదురు చూశారంటే, మమ్మీ నేను అడిగాను చర్చ్ అంటే ఏంటంది, మరి ఏం చేయను అన్నాడు. అప్పటి నుంచి వారం అంతా తల్లి చెప్తుంది, బాబా మొదటి వారం ఇలాగైతే అయింది సండే, నెక్స్ట్ సండేకైనా ఎలాగోలాగని తీసుకురా నాయనా అన్నది. వారం అంతా బీచ్లకి తిప్పాడు, ఐస్ క్రీములు తినిపించాడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, చాలా బాగా చూసుకున్నాడు. ఇదంతా ఎందుకంటే నెక్స్ట్ సండేకి అనమాట ప్లాన్ చేశాడు అనమాట. అప్పుడు చెప్పాడు మరలను, డార్లింగ్ అలా పిలుచుకోవాలన్నమాట ముద్దుగా, డార్లింగ్ అన్నాడు. ఏంటి హనీ అంది. మళ్ళీ మాట్లాడుకుంటారు భార్య భర్తలు, అలాగే మాట్లాడుకోవాలి తప్పనిసరిగాను. ఈవేళ మనం మందిరానికి వెళ్ళాలి అన్నాడు. తప్పదా అని అడిగింది. తప్పదో, పోయిన వారమే మనం వెళ్ళలేదు అని అంటే సరే వస్తానంది. ఆఖరికి తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, వీళ్ళు కారులో వెళ్ళారు. ఆ మందిరంలో అందరూ కిందే కూర్చుంటారు. హలో మాట్లాడకండి, అందరూ కిందే కూర్చుంటారు. ఎక్కడో మూలన 2 కుర్చీలు ఉంటాయి. గబగబా కారు ఆపాడు. ఆ తర్వాత లోపలికి వచ్చాడు. డిగ్రీ కాలేజ్ ఫిజిక్స్ లెక్చరర్ అయినా షాప్ మీద కూర్చున్నాడు. ఒక 5 నిమిషాలు అయింది. వెనక్కి తిరిగి చూశాడు, వచ్చిందో లేదో డార్లింగ్ అని. రాలేదు, గుమ్మలో నిలబడింది. సైగ చేశాడు, ఇలా అన్నాడు. ఆమంది గెట్ బ్యాక్ అంది. నువ్వే వెనక్కరా అని అడిగింది. నువ్వే వెనక్కరా అంది. ఏదో పని ఉన్నట్టు గబగబా బయటికి వెళ్ళాడు. ఇలాగ అడిగింది, ఛీ డిగ్రీ కాలేజ్ లెక్చరరు, ఫిజిక్స్ లెక్చరరు, కింద కూర్చుంటావా, నీకు సిగ్గేయటం లేదా అని అడిగింది. దేవుని మందిరంలో మేము అలాగే కూర్చుంటాం. నేను రాను, కారు తాళాలు ఇస్తే ఇంటికి వెళ్ళిపోతాను. ఎలా ఉంటుంది ఆ మనసు? చాలా కంగారు పడిపోయాడు. అలా అనొద్దని చెప్పి ఒక ముసలమ్మ వెనకాల కుర్చీలో కూర్చుంటే మా అమ్మ అని అడిగాడు. ఏంటి బాబు అని అంటే, ఈ 500 కానుకగా తీసుకో మామ, కుర్చీ అని అడిగాడు. కొత్తగా పెళ్ళైన భార్యకు కుర్చీలో కూర్చోబెట్టాడు.
అలాగున ఏం జరిగిందంటే అసలు మందిరమే మానుకున్నాడు. పాస్టర్ గారు అడిగారు ఒక రోజున ఎదురై, పేరు చెప్పను, ఆ పేరు గల వాళ్ళు ఎవరు, వాట్ మిస్టర్, నువ్వు రక్షించబడ్డావు, బాప్తిసం పొందావు, మందిరం మానేసావు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని అడిగాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? గొక్క తిప్పుకోకుండా, మై వైఫ్ ఈజ్ మై ప్రాబ్లం. యవనస్తులారా చాలా జాగ్రత్త. మీరు కోరుకున్నట్టుగా, మీరు అనుకున్నట్టుగా మీరు వివాహాలు చేసుకుంటే, రక్షించబడిన వారిని చేసుకుంటే ఇదే పరిస్థితి, చాలా డేంజర్. అందుచేత రక్షించబడిన వారిని మన బిడ్డలకు చేయడానికి మనం ఎంతైనా ప్రయత్నం చేయాలని చెప్పి నేను ముందుగా దేవుని నామం పేరట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు ఇలాంటి సంగతులు దేవుని వాక్యంలో చాలా చెప్పాడు. మన పిల్లలకి రక్షించబడిన వారిని చేయాలి. లేట్ అవ్వచ్చు, ఆలస్యం అవుతుంది, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు దొరకవచ్చు, కొంచెం లేట్ అవుతుంది, కనిపెట్టాలి, తప్పనిసరి ప్రార్థన చేయాలి, సంఘానికి చెప్పాలి, సంఘ కాపురికి చెప్పాలి. మా పాప కొరకు మీరు వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో పెళ్లి చేయాలనుకున్నాం సార్, మీరు ప్రార్థన చేయండి అని చెప్పడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎలా చేస్తున్నాం మనం? ఎలాగున మన పిల్లలకు వివాహాలు చేస్తున్నాం? వారి కుటుంబాలు ఎలాగుంటున్నాయి? ఎంత విచారకరమైన సంగతి. ఓ సంఘ పెద్దగారు ఇలాగ అన్నాడు, నాకు 4 కొడుకులు, జగజ్జట్టి లాంటి కొడుకులు అని చెప్పన్నాడు, 4కి అన్యుల్నే చేస్తాను, వాళ్ళందరినీ కూడా ప్రభు కొరకు నేను సంపాదిస్తానన్నాడు. అబ్బా, 4 కొడుకులకి 4 అమ్మాయిలను చేస్తాడట, అన్యులను చేస్తాడట, వాళ్ళకు వాక్యం చెప్పి వాళ్ళందరినీ ప్రభు సన్నిధికి నడిపిస్తానన్నాడు. 4 కొడుకులకి అన్యుల్నే చేశాడు. 4 ఆత్మలు తెస్తానన్నాడు. 4 దురాత్మలు వచ్చాయి ఆ ఇంట్లోకి. ఏమండి, ఒక్క దెయ్యం ఉంటేనే ఇంట్లో ఎంత గందరగా ఉంటుందో మనకు తెలుసు. 4 దురాత్మలు తీసుకొచ్చాడు 4 కొడుకులకి పెళ్ళిళ్ళు చేసి. మనం కూడా కొన్నిసార్లు లోక సంబంధమైన విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి మన పిల్లల జీవితాన్ని, బంగారు భవిష్యత్తుని నాశనం చేస్తున్నాం. యవనస్తులైన పాపలారా, బాబులారా, మీరు ఎలా ప్రార్థన చేసుకోవాలి? ఒకటి, రక్షణ కొరకు ప్రార్థన చేసుకోవాలి. రక్షించబడిన అమ్మాయిలైనా అబ్బాయిలైనా దేవుని సందులో ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ చిత్తంలో లేని పెండ్లి కొడుకు మా ఇంటికి రాకుండా చేయనైనా, నీ చిత్తంలో లేని పెండ్లి కూతురు మాకు చూడకుండా ఎవరు మా దగ్గరికి రాకుండా చేశానా? ఎప్పుడైనా సర్దుకుపోతున్నాం అంతే, తర్వాత వాళ్ళే సెటిల్ అవుతారు కదా సార్. దిస్ ఈజ్ ఎ ఫ్యామిలీ మెసేజ్. మన కుటుంబాల పట్ల దేవునికి కన్సర్న్ ఉంది, భారం ఉంది. తల్లిదండ్రులుగా మనకు లేకపోతే చాలా ప్రమాదంలో ఉన్నామని నేను జ్ఞాపకం చేయాలి. నీ రక్షణ కొరకు ప్రార్థన చేసుకోవాలి. రక్షించబడిన నీవు, రక్షించబడిన వ్యక్తి కొరకే మనం ప్రార్థన చేయాలని జ్ఞాపకం చేస్తున్నాను. నీవు దృష్టిలో లేకపోతే, ప్రభువా నన్ను కీప్ మీ అవే ఫ్రమ్ అన్నెసరీ పర్సన్స్, రక్షించబడిన వారికి నన్ను దూరంగా ఉంచని యవనస్తులు ప్రార్థన చేయాలి, యవనరాండు ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేయకోకుండా, మనకు నచ్చినట్టుగా, మనం కోరుకున్నట్లుగా, తల్లిదండ్రుల ఇష్టం లేకోకుండా మీరు వివాహాలు జరిగించుకుంటే ఆరంభంలో బాగానే ఉంటుంది, 6 నెలలు అక్కడి నుంచి ఉంటాయి అన్నమాట. తన్నులు, గుద్దులు, పోట్లు, అర్థమవుతుందా? లోపల భయంకరమైన సంగతులు. ఇద్దరికీ రక్షణ లేదు. రక్షించబడి ఒకసారి రక్షణ పొందిన వారిని చేసుకుంటే ఆ ఇల్లు ఎంత నరకంగా ఉంటుంది తెలుసా? భయంకరమైన నరకంగా ఉంటుంది. అందుచేత నేను చెప్పేది ఏంటంటే, రక్షించబడిన వారికి రక్షించబడిన వారిని చేయండి. పెళ్ళిలో 4 పోర్షన్లు చదువుతారు, మీకు తెలుసు. ప్రతి పెళ్ళిలోనే ఇలాగే ఉంటుంది అన్నమాట. యోహాను సువార్త 2వ అధ్యాయం చదువుతారు కదా, యోహాను సువార్త 2వ అధ్యాయం చదువుతారు. ఆ తర్వాత మరికొన్నిసార్లు ఏం చేస్తారంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చదువుతారు. అర్థమైందా? కొలసీ పత్రిక 3వ అధ్యాయం చదువుతారు, భార్య భర్తలకు ఉంటుంది. పేతురు మొదటి పత్రికలో కూడా వివాహాన్ని గురించి, కుటుంబాన్ని గురించి ఉంది. జనాలు ఎక్కువయ్యే కొలదికి పోర్షన్లు ఎక్కువ చదివింటారు అంతే, అంటే అందరినీ అకామిడేట్ చేయడానికి. అర్థమవుతుందా? ఇలాగున ఈ భాగాలు చదువుతారు. పెళ్ళిలోకి వద్దాం. పెళ్ళిలో అమ్మాయి చేతిలో బోకే ఉంటుంది కదా, ముసుకుంటుంది, బోకే ఉంటుంది. ఆ అమ్మాయి అసలు బైబిలే తెచ్చుకోదు పెళ్ళికి. మీ పెళ్ళికి బైబిల్ ఎట్టుకెళ్ళారా మీరు? సారీ, నేను మిమ్మల్ని నొప్పించడానికి కాదు, కానీ ప్రస్తుతం జరుగుతున్న సంగతి చెబుతుంది. అమ్మాయికి బొకే ఉంటుంది,
ఏ గొడవ లేదు, బొక్క పెట్టుకుని అలా కూర్చుంటుంది. ఆడికి బైబిల్ ఇస్తారు, చిన్న బైబిల్ ఇస్తారు, బడాయికి అనమాట. ఆది కాండం అంటే ప్రకటన గ్రంథం దగ్గర చూస్తాడు ఆడు. మనకి తెలుసు కదా, అసలు జిప్పే రాదడికి. ఎప్పుడైనా బైబిల్ పట్టుకుని ఉంటే కదా, ఎప్పుడైనా తీసి చదివితే కదా. పొరపాటున జిప్పు వచ్చినా కానీ మత్తయి సువార్త అంటే ఎక్కడో ద్వితీయోపదేశకాండంలో చూస్తాడు. ఎందుకంటే బైబిల్ ఎప్పుడూ తీసిన పాపాన పోలే. ఇటువంటి వారిని జతపరిస్తే వాళ్ళు ఎలాగున చదువుతారు, ఎలాగున ప్రభువుని విశ్వసిస్తారని చెప్పి నేను ప్రభువు పేరట జ్ఞాపకం చేస్తాను. భార్య పాత్ర ఏమిటి, భర్త పాత్ర ఏమిటి, ఏం అర్థం కాదు. పెళ్లి రోజున ఏ పెళ్లి కూతురైనా పెళ్లి కొడుకైనా వాక్యం వింటారా? అస్సలు. వాళ్ళు మూడే వేరుగా ఉంటుంది, వాడు వరసే వేరుగా ఉంటుంది. ఎక్కువసేపు ప్రసంగం చేసినా కూడా సహించలేరు వాళ్ళు. ఎంతసేపు చేస్తున్నారేంట్రా, ఇన్ని గ్రీటింగ్లు ఎందుకురా, ఇన్ని సంగతులు ఎందుకురా అన్నట్టుగా వాళ్ళు ఉంటారు. కుటుంబం తర్వాత అస్తవ్యస్తమై రక్షించబడిన వారిని చేసుకోకపోతే చాలా ప్రమాదం ఉందని నేను జ్ఞాపకం చేస్తాను. ఆడపిల్లలైనా మగపిల్లలైనా లేట్ అయినా కానీ రక్షించబడిన వారు రక్షించబడిన అమ్మ అయితే బైబిల్ ఇలా చెప్పింది. సామెతలు 14 జ్ఞానవంతురాలు చెప్పండి తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో ఇల్లు ఊడబెరుకును. సోదరిల్లారా, కొన్నిసార్లు భర్తలు ప్రభువుని ఎరగని వారై ఉంటారు. అయినా కానీ మనం ఏం చేయాలంటే, అన్నాడు పేతురు తన పత్రికలో, తమ జ్ఞానము చేత వారిని రాబట్టవచ్చును అని చెప్పాడు. నేను 50 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. ఎక్కువ మంది స్త్రీలు చెప్పింది ఏంటంటే, పురుషులు చెప్పింది ఏంటంటే, నేను నా భార్య ద్వారానే ప్రభువుని నమ్ముకున్నాను. ఎంత అద్భుతం అండి. నేను నా భార్య ద్వారానే నమ్ముకున్నానండి. పెళ్ళైన కొత్తలో తాగుబోతునండి, పెళ్ళైన కొత్తలో ఇంకా తబలా వాయించినట్టే వాయించేవాడినండి మా ఆవిడ్ని. కానీ ఆమె చూపిన మంచి ప్రవర్తన, నా కొరకు కార్చిన కన్నీళ్ళు, నా కొరకు చేసినటువంటి ప్రార్థనలు దేవుడు విని నన్ను రక్షించాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. గమనించండి, కుటుంబాలు కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని నేను ప్రభువుపేట జ్ఞాపకం. అమలారా, మీ పిల్లలకు వంట నేర్పించండి. టీ పెట్టడం వచ్చా పాప అన్నాను, రాదన్నది. మరి నేనేం చేయను? చాలా అలిసిపోయి వెళ్ళాను. వాళ్ళ అమ్మ లేదు అక్కడ. వందనాలు అంకుల్ అంది. వందనాలమ్మ. అమ్మ నేను చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాను. వచ్చేసేయి, మనం ఏం వండుకోక్కర్లేదు. జొమాటోకి ఫోన్ చేసి ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఇలా అంటే తెచ్చేస్తాడు 10 నిమిషాల్లో మన ఇంటికి. డబ్బులు ఇచ్చేయటివి. ఈ సంసారం ఎంతకాలం నిలుస్తుంది? ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి అయ్యింది. వాళ్ళు బెంగళూరులో కాపురం పెట్టారు. అర్థమైందా? పెళ్లి రోజున పెళ్ళికి ముందు ఇలా చెప్పారనమాట, అమ్మాయి ఫ్లైట్స్లో తిరుగుతుంది అన్నారు. రోజుకు ఒక ఊరంట. ఒకరోజు ఇంగ్లాండ్ వెళ్తుందంట, ఇంకో రోజు అమెరికా వెళ్తుందంట, ఇంకో రోజు ఆస్ట్రేలియా వెళ్తుందంట. ఎంత బడాయిగా చెప్పారో. నేను అనుకున్నాను, ఇది సంసారం ఎప్పుడు చేస్తుంది? ఆలోచించాలి కదా. ఫ్లైట్లో తిరగడానికి పెళ్లి చేసుకున్నది, భర్తతో సంసారం చేయడానికి, భర్తతో కలిసి సంసారం చేసి పిల్లలను కనడానికి. నో, రోజుకి 4 కాఫీలు తాగుతుందంట. కాఫీ వచ్చి 24 రూపాయలు. 4/24 మీరు లెక్కేసుకోండి. టీలు కాఫీలు ఇదే. ఉదయాన్ని ఎప్పుడూ లేగదంట, 10 గంటలకు లేస్తుందంట. అప్పుడు ముఖం కడగకుండానే నెస్కేఫ్ కాఫీ తాగుతుందంట, సెల్ చూసుకుంటుందంట. ఆ తర్వాత 1 గంట అయిన తర్వాత మరలో కాఫీ తాగుతుందట. 3ంటికి ఇంకోటి తాగుతుందంట. అప్పుడు ఆర్డర్ చేస్తుందంట, జొమాటోకో స్విగ్గీకో ఫుడ్ ఆర్డర్ చేస్తే వస్తుంది. ఇదే జీవితం ప్రియులారా. పెళ్ళి కొడుకు అబ్బాయి తల్లిదండ్రులను పిలిచాడు, మమ్మీ డాడీ మీరు నాకు పెళ్లి చేశారు కానీ నేనేం సుఖంగా లేను, నా డబ్బులన్నీ అయిపోతున్నాయి, నాకు నెమ్మది లేదు అని చెప్తే ఒక వారం రోజులు 10 రోజులు 20 రోజులు ఉండటానికి తల్లిదండ్రులు వెళ్ళారు. అబ్బాయి తల్లిదండ్రులు. అమ్మాయికి అత్తామామలు అవుతారు కదా, అత్తామామల భయం లేదంతే. అదే పద్ధతి, అదే విధానం. మాసిన గుడ్లన్నీ అలా మూటలుగా ఉంటాయి.
బట్టలు తీసి బట్టలు వేసేయడమే తప్ప కనీసం వాషింగ్ మిషన్లో వేసుకుందామని కూడా. ఎందుకు ఇలాంటి సంసారాలు? ఎందుకు పిల్లలకి ఇలా నేర్పిస్తున్నారు? మీరు ఏమంటున్నారంటే ఇంకా చదువుతుందండి. ఎందుకు వచ్చిన చదువు? ఎందుకు వచ్చిన చదువు? సంసారం చేయడం, వంట చేసుకోవడం, భర్తతో కలిసి కాపురం చేయడం, ఈ విషయాలు మనం నేర్చుకోకుండా ఎంత చేసినా సరే ఏమీ దాని మీద ప్రయోజనం ఉన్నదని జ్ఞాపకం చేయండి. ఆఖరికి విడిపోయారు ఇద్దరును. రంగరంగ వైభోగంగా వివాహం జరిగింది. ప్రముఖులు వచ్చారు, పెద్దలు వచ్చారు. ఆ పెళ్లిలో నేనే మాట్లాడాను, ఓ ప్రియులరా, వాడు రక్షించబడిన వాడు, అమ్మాయికి రక్షణ లేదు. రక్షణ లేని స్త్రీతో కాపురం చేయడం కన్నీళ్ళే ప్రతి క్షణం కూడా. అలాగే రక్షించబడిన యవనస్తురాలు రక్షించబడని భర్తను చేసుకుంటే ఆమెకు కూడా మిగిలే ఈ కన్నీళ్ళే. మన కుటుంబాల పట్ల దేవునికి గొప్ప ఆలోచన ఉందని చెప్పి నేను ప్రభువు పేరట జ్ఞాపకం చేస్తాను. రక్షించబడిన వారు రక్షించబడిన వారినే, లేట్ అవుతుంది పర్వాలేదంతే, ప్రభువు దగ్గర ప్రార్థన చేసి మన పిల్లలకి మంచి సంబంధాలు తీసుకురావడానికి మనం ప్రార్థన చేసుకోవాలని జ్ఞాపకం చేస్తాం. కొంచెం పాయింట్ మారుస్తున్నాను, చాలా జాగ్రత్త. ఒక అమ్మాయికి తల్లి ఉత్తరం రాసింది. ఇప్పుడు ఎవరు ఉత్తరాలు రాయట్లేదు. ఫోన్లో హలో అంటే హలో అంతే, పోలో అంటే పోలో అంతే, మాట్లాడేసుకోవడం పెట్టేయటం అంతే. అర్థమైందా? ఆ రోజుల్లో ఉత్తరాలు రాసేవారు అనమాట. ఉత్తరం రాస్తూ తల్లి ఇలాగంది, అమలు నీ భర్తను జాగ్రత్తగా చూసుకోమని. పర్లేదు, మంచి మాటే చెప్పింది. జోబులో డబ్బులన్నీ దుబ్బాయి, లేకపోతే నువ్వు ఎదిరించు, ఇద్దరం సమానం గనుక ఈరోజు నేను వంట చేస్తాను, రేపొద్దు నువ్వు వంట చేయి. ఇలాంటి గొడవలు చెప్పలేదు మంచి తల్లి కనుక. ఏముందంటే, అమ్మా జాగ్రత్త, టేక్ కేర్ ఆఫ్ యువర్ హస్బెండ్ అని అంటే కూతురు ఇలాగా ఉత్తరం రాసింది. మామ్, ఐ నో హౌ యూ హ్యావ్ ట్రీటెడ్ డాడ్. నాన్నగారు నువ్వు ఎలా బాగా చూసేవో నాకు తెలుసులే అమ్మా, ఎటకారంగా. అంటే ఏంటి అర్థం? వాళ్ళ అమ్మకే భర్త మీద సరి అయినటువంటి ప్రేమ లేదు. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, పట్టురా అంటే పట్టురా అంతే. ఇంకా ఆమె చెప్తుంది ఖచ్చితంగా చేయాల్సింది. నో, క్రైస్తవ కుటుంబంలో స్త్రీ ఆధిక్యతను దేవుని వాక్యం అంగీకరిస్తుంది. కలిసి చేసుకుంటారంతే, సమానంగా చేసుకుంటారంతే. అర్థమైందా? నేను ఒకసారి మా డాబా మీదకి ఎక్కి బట్టలు ఆరేస్తున్నాను. వాషింగ్ మిషన్లో వేసింది, కూర పొయ్యి మీద పెట్టింది, పక్కనేమో ఇంకా చట్నీ చేస్తుంది, రసం కూడా పెట్టింది అని చెప్పి, ఏమండి కొంచెం పైన ఆరేస్తారని. వై నాట్, చేస్తానన్నాను. నేను బట్టలు ఆరేస్తున్నాను, పక్కింటి ఆవిడ నా వైపు చూసి, అన్నయ్య గారు వదిన గారు లేరా అని అడిగి. అన్నయ్య గారు వదిన గారు లేరా అంది. వదిన ఉందమ్మా, ఒక చారుతో సరిపెట్టి అన్నాను. 4-5 రకాలు చేస్తుంది. నేను బట్టలు ఆరేస్తాను. తప్ప మీరందరూ అలా దొంగసాటుగా చూస్తున్నారు, కానీ ఇంటికాడ మేమందరం బట్టలు ఆరేసేవాడు. ఎక్కువ మంది అనమాట. భార్యకు సహాయపడ్డాం, తప్పేమీ కాదు. కలిసి పంచుకోవాలి, అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి, అప్పుడే కుటుంబంలో ఆనందం ఉంటుంది. అర్థమైందా? ఆదివారం ఉదయం వచ్చింది, పాపం వంట చేసుకోవాలి, పిల్లలకు స్నానాలు చేయించాలి, వాళ్ళని సండే స్కూల్కి పంపాలి, లేకపోతే వాళ్ళని కూడా మందిరానికి తీసుకురావాలి. ఈలోగా భర్త సెల్ అట్టుకుని టీవీ ఎదురుగునగా కూర్చుని కంప్యూటర్ మీద కూర్చుంటే ఆమెకి ఎలాగుంటుంది? తేళ్ళు జర్లు పుల్లంతో పోగుతాయి అనమాట. కోపంతో పిలుస్తుంది, ఇదిగో పెద్ద మనిషి, పిల్లలకు బట్టలు ఇవ్వయ్యా బాబు, కనీసం వాళ్ళకి డ్రెస్ ఇవ్వయ్యా. భార్య కష్టపడతా ఉంటే భర్త ఏదో ఆలోచిస్తూ తన పనేదో తను చేసుకుంటే ఎప్పుడు వెళ్తారు మందిరానికి? ఈలోగా ఆరాధన అయిపోతుంది, ఈలోగా వాక్యం అయిపోతుంది, రొట్టె వెళ్ళిపోతుంది, పాత్ర వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్ళేది? ఒకరికొకరు. మీరు ఏ రోజున సహకరించుకున్నా లేకపోయినా ఆదివారం భార్యతో పాటు భర్త కూడా ముందు లేయచ్చు. డార్లింగ్, ఉల్లిపాయలు పోయినా చిక్కుడుకాయలు చేయమంటావు పని, ఏం చేస్తున్నావు నువ్వు? ఐ విల్ హెల్ప్ యూ. ఎంత సంతోషంగా ఉంటుంది ఆ కుటుంబం. భార్యలారా, భర్తలారా అని చెప్పి క్రైస్తవ కుటుంబాన్ని గురించి దేవుడు ఎంత చక్కగా తెలియచేస్తున్నాడని నేను ప్రభువు పేట జ్ఞాపకం చేస్తాను. గమనించండి, మన కుటుంబాలు చాలా చాలా దేవునికి ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లో మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. జాగ్రత్త.
ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులకు పెళ్లి చేస్తున్నారు. మీకు అర్థమైందా? 50వ సంవత్సరం మా నాన్నకి మా అమ్మకి వెడ్డింగ్ యానివర్సరీ. వాట్ ఈస్ దిస్? మీరు పుట్టలేదు, మీరు ఏం తెలవదు, ఇప్పుడు మళ్ళీ కొత్తగాడికి పెళ్ళేసి దండలు ఇయ్యాలా? క్రైస్తవ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఈ సంగతి? ఎప్పుడైనా విన్నామా ఈ సంగతి? దానికి పెద్ద హెడ్డింగ్, ఆ వెడ్డింగ్కి పెద్ద హెడ్డింగ్ 50 సంవత్సరాల వైవాహిక దినోత్సవం. సిగ్గు లేకపోతే సరి పైపెచ్చు స్తుతికూటం అని చెప్పి అందులో స్తుతి ఉండదంతే. ఓ పొగడడమే అంతే. ఏంటి ఈ చిత్రాలు? క్రైస్తవ కుటుంబాల వ్యవస్థ దేవునికి ఎంత దూరమైపోయిందో మీరు ఆలోచించు. చాలా జాగ్రత్త. మన పిల్లలకి వివాహం చేసేటప్పుడు ఆడపిల్లైనా మగపిల్లోడైనా బాగా ఆలోచించాలి. వాక్యము ఎరిగిన కుటుంబంలోనికి దేవుని ఎరిగినటువంటి వ్యక్తులనే మన పిల్లలకి సంపాదించడం చాలా సంతోషం. నన్ను అడక్కండి, ఒక అమ్మాయికి చాలా చుట్టరికాలు చూశారు. కువైట్లో ఉన్నాడట, 25 సంవత్సరాల నుంచి ఉన్నాడు. 16 సంవత్సరాలు వెళ్ళిపోయాడంట మా ప్రాంతంలో. వాడికి 25 వచ్చింది, బాగా సంపాదించాడు. అర్థమైందా? పెద్ద చదువుకోలేదు. అమ్మాయి MSc కెమిస్ట్రీ చదువుకుంది. ఎవరో చుట్టరికం చూశారు, పర్వాలేదులే బాగా సంపాదించాడు అని పెళ్లి చేశారు. అర్థమైందా? పెళ్ళైపోయింది. అబ్బో, ఒక్కొక్క విస్తర 500 ఖరీదైన భోజనం పెట్టారు. ఆఖరికి కొబ్బరి బొండం కూడా ఇచ్చారంట. మామూలుగా ఐస్ క్రీమ్ ఇస్తారు, కళ్ళి ఇస్తారు, అయ్యి ఇస్తారు, కానీ కొబ్బరి బొండం కూడా ఇచ్చారంట. ఒక విస్తరి ఖరీదు 500 రూపాయలు. భలే జరిగింది. అందరూ సంతోషించారు. అంత అయిపోయింది. మళ్ళా తిరిగిన కువైట్ వెళ్ళిపోవాలి. 3 రోజులో 4 రోజుల్లో ఉంటాడంతే. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతానికి వచ్చాడు ఆయన అంతే. తల్లిదండ్రులు ఒక మంచి అందమైన భక్తి గల కుటుంబంలో అమ్మాయిని చూసి చేసేశారు. తల్లిదండ్రులు అంగీకరించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళింది అమ్మాయి. భర్తను సాగనంపింది. జాగ్రత్త అండి, మీ ఆరోగ్యం జాగ్రత్త, సమయానికి నిద్రపోండి, సమయానికి డ్యూటీ నుంచి వచ్చి మీరు నాకు ఫోన్ చేయండి అంటే, అని నేను ఉన్నాను కదా అన్నాడు అనమాట. ఆయన కువైట్కి వెళ్ళిపోయాడు. ఒక రోజు ఆగి ఫోన్ చెయ్యి అన్నాడు ముందే. అదంతా ఒక ప్లాన్ అన్నమాట. ఒక రోజు ఆగి ఆయన డ్యూటీకి వెళ్ళి సంతకాలు పెట్టి వస్తాడని నెక్స్ట్ డే ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్ వచ్చింది. రెండో రోజు స్విచ్ ఆఫ్. ఈ ఫోను తాత్కాలికంగా పనిచేయడం లేదు. ఫోన్ నెంబర్ మార్చేశాడు. అర్థమైందా? 15 రోజులైంది, 20 రోజులైంది. తెలిసిన వాళ్ళు ఎవరికో ఫోన్ చేశారు. వాళ్ళు అన్నారు, మాకు కూడా వాడి ఫోన్ వెళ్ళటం లేదన్నారు. తల్లిదండ్రులు గుండెల్లో కొంపటి అమ్మాయిని అడిగారు, అమ్మా 4 రోజులు ఉన్నాడు కదా, నువ్వు సంతోషంగా ఉన్నావు అని అడిగారు. మరి తల్లి అడగకపోతే ఎవరు అడుగుతుంది? తల్లిదండ్రులు అడుగుతారు. మీరు 4 రోజులు కలిసి ఉన్నారు కదమ్మా, సంతోషంగా ఉన్నారంటే, సంతోషమా నా బొంద, 4 రోజులు పెద్ద బాణపొట్ట. ఓ తాగి సంతోషం లేదు. ఈవేళ కాకపోతే రేపైనా సంతోషం, రేపు కాకపోతే ఎల్లుండైనా సంతోషం. 4 రోజులు కనిపెట్టింది. తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేలాగా ఏడ్చి. జాగ్రత్త. మన పిల్లలకి ఎవరిని చూస్తున్నాం? మన ఆడపిల్లలకి ఎవరిని చూస్తున్నాం? మన అబ్బాయిలకి ఎవరిని చూస్తున్నాం? రక్షించబడిన వారు. కుటుంబాలంటే దేవునికి ఇష్టం. దైవ గ్రంథం కుటుంబంతో ఆరంభమైంది. మనకు ఆదికాండం ఉంటుంది బైబిల్లో, కాదు వాస్తవానికి యోబు గ్రంథం ఉండాలి. చరిత్ర చెప్తుంది. చదువుకున్న థియాలజిస్ట్ని అడగండి, ఇక్కడ వేదాంత విద్య అభ్యసించారు. ఫస్ట్ బుక్ ఏంటంటే యోబు గ్రంథం ఉండాలి. ఊరికే లైన్లో అక్కడ పెట్టారు. అర్థమైందా? యోబు కుటుంబం దేంతో ప్రారంభమైంది? ఊజు దేశంలో యోబునకు భక్తుడు కలడు. ఉందా లేదా? అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. వారి కొరకు ప్రతిరోజు అరుణోదయం లేచి ప్రార్థన చేసినటువంటి వాడు. వాట్ ఎ గ్రేట్ ఫాదర్. ఆయన భార్య గురించి ఎందుకో రాయలేదు, కానీ నేను ఆయన భార్యను చాలా మెచ్చుకుంటాను. ఎందుకు మెచ్చుకుంటానంటే, ఒక్కసారి ఇలాగంది. ఏముందో తెలుసా? ఇంతమంది పిల్లలు చచ్చిపోయారు, 10 మంది ఒకే రోజున. ఏం దేవుడు, దేవుడా గీవుడా అంది. భర్త ఏమన్నాడు తెలుసా?
మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు నువ్వు మాట్లాడదు. అయినా నేను యోబు భార్యనే ఓటేస్తాను. ఎందుకో తెలుసా? ఒక్క రోజున 10 మంది పిల్లలు చనిపోతే ఏ స్త్రీ సహిస్తాం? మీరు చెప్పండి. అబార్షన్ అయితేనే ఏడిచేస్తాం మనం. 6 నెలలు మోసిందండి, పుట్టిన బిడ్డ చనిపోతే దుఃఖపడతాం. ఇలాగ అయిపోయిందండి అని చెప్పి మనం చాలా బాధపడిపోతాం. 10 మంది పిల్లలు. యోబు భార్య చెప్పనా నేను, స్లిప్ ఆఫ్ టంగ్, నోరు జారిందంతే, మనస్ఫూర్తిగా దేవుని తిట్టలేదు. అందుచేత దేవుడు ఏం చేశాడంటే ఆయనకు వ్యాధి వచ్చినా తిరిగి బాగు చేశాడు. వినాలి, ఆ భార్య మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు నువ్వు మాట్లాడుచున్నావు అనేటువంటి ఆ స్త్రీతోటి యోబు తిరిగి మరలా సంసారం చేశాడు. ముందు ఎంతమంది పిల్లలు? 10. మళ్ళా తర్వాత ఎంతమంది? 10. అయ్యి బాబోయ్, నేను ఎప్పుడు చదవలేదు అసలు ఏ పుస్తకంలో కూడా. 20 డెలివరీస్ అయిందండి. 20 మంది పిల్లలను కంది. యోబు భార్యని తక్కువగా అంచనా వేయక. యోబు గ్రంథం కుటుంబంతో ఆరంభమైంది. దేవునికి మన కుటుంబాల పట్ల ఎంత సంతోషం ఉందో, ఎంత కన్సర్న్ ఉందో నేను చెప్పలేను. మన కుటుంబాలు సంతోషంగా ఉంటే ఆయన ఆనందించేవాడు. భర్త రక్షించబడితే, భార్య రక్షించబడితే ఆ ఇల్లొక పరలోకం. అర్థమైందా? ఆ ఇల్లొక పరలోకం. ఎంత ఆనందంగా ఉంటుంది. నేను హై స్కూల్ నుంచి వచ్చేసాను, మొగల్తూరు హై స్కూల్. నర్సాపురం మాదిరెడ్డి వెంకటరావు కొట్టని అక్కడికి వస్తాం మేము అందరం కూడా. అంటే ఆఫీస్ విషయాలు ఏమన్నా తెలుస్తాయని చెప్పి వచ్చాం. అక్కడ ఒక టీ స్టాల్ ఉంటుంది, బాగా మంచి టీ ఇస్తాడు. టీ తాగుతాం, ఓ 10 నిమిషాలు నుంచుంటాం. నేను కూడా 10 నిమిషాలు ఉంటాను. ఎందుకంటే మరలా తిరిగి తెల్లారేటప్పటికి హెడ్ మాస్టర్స్ రిపోర్టు, ఆ స్టాటిస్టిక్స్ ఇవన్నీ అడుగుతారు. మళ్ళీ ఇంటికి వెళ్తే మనకి కుదరదని చెప్పి ఓ 10 నిమిషాలు అక్కడే ఉండి టీ తాగి ఇంటికి వెళ్ళిపోతాం. నేను ఇంకొక స్నేహితుడు వచ్చాం. 4:30 అక్కడికి వచ్చేసాం. ఇద్దరం టీ తాగాం. ఓ 10 నిమిషాలు ఉన్నాను. 4:40 లేక 50 నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రాత్రి ఏంటంటే నవరస్పురంలో మీటింగ్ ఉంది. అక్కడ ఒక స్తుతి కూడుకుంది. నన్ను పిలిచారు, నేను వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి స్నానం చేసి డ్రెస్ మార్చుకుని 7 గంటలకి నేను వెళుతున్నాను. నాతో వచ్చిన మాస్టర్ అక్కడే ఉన్నాడు. నేను ఎలాగ అడిగాను, ఏంటి బ్రదర్ ఇంటికి వెళ్ళలేదా అని అడిగాను. వెళ్ళలేదు బ్రదర్ అన్నాడు. మీటింగ్ అయిపోయింది 9 గంటలకి. మరలా తిరిగి వచ్చేసాను. ఇంకా అక్కడే ఉన్నాడు. నాకు అనుమానం వచ్చింది, ఏం బ్రదర్ మన ఇద్దరం 4:30 ఇంటికి వచ్చాం, 9 గంటల వరకు ఇక్కడే ఉన్నారు ఏంటి? ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు భార్యతో మాట్లాడుకుందామా, ఎప్పుడు పిల్లలతో సంతోషిద్దామా అని ఉంటుంది కదా అంటే, నిజం చెప్పను అన్నాడు. చెప్పాను. ఇలా అన్నాడు ఆయన, మై హోమ్ ఈజ్ ఏ హెల్, మై వైఫ్ ఈజ్ ఏ డెవిల్ అన్నాడు. మరి ఇక్కడ ఎన్ని దెయ్యాలు ఉన్నాయో నాకు తెలియదు, క్షమించండి. మై హోమ్ ఈజ్ ఏ హెల్, మై వైఫ్ ఈజ్ ఏ డెవిల్. భార్యలారా, డెవిల్స్ లాగా యాక్షన్ చేయకండి. భర్తను పోగొట్టుకోకండి, భర్తను ప్రేమించండి. ఏదన్నా పొరపాట్లుంటే మృదువుగా ఇద్దరు కలిసి సరిచేసుకోండి. మొఖాలు ఎట్టి పెద్దొడ్డదు, వండుకున్న అన్నం అలా పడేసేసుకోవద్దు. ఇద్దరు కూర్చుని భోజనం చేయండి, జోకులు వేసుకోండి, చక్కగా నవ్వుకోండి. కుటుంబాలు ఎంత సంతోషం ఉంటుంది. కొన్ని ఇళ్ళు దయ్యాల గృహాల్లాగా ఉన్నాయి. ప్రభువు మన ఇళ్ళు పరలోకంగా ఉండాలని ఆయన ఏర్పాటు చేస్తే మనం ఏం చేస్తున్నామంటే మన కుటుంబాలను దేవునికి వ్యతిరేకంగా సిద్ధం చేసు. జాగ్రత్త, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. ఎప్పటికే మనకు 60,000-70,000 వచ్చేసాయి. కొంతమంది కొత్తగా నూతనంగా వివాహాలు చేసుకుని, ఎప్పటి నుంచి ఈ సూత్రాలు దేవుని యొక్క వాక్యం మనం పాటిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మన కుటుంబాన్ని మనం బాగు చేసుకుంటాం. డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదు. కుటుంబంలో సంతోషం ఉండడం సంతోషం, అది దేవునికి ఆనందం, మనకు కూడా ఆనందం అంతే. గయ్యాళి అయిన భార్యతో అన్నాడు కదా, పెద్ద ఇంట ఉండుట కంటే ఒక మూలలో బ్రతకడం మేలన్నాడు. సోదరులారా, ఎక్కువ కుటుంబాలు స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తున్నప్పుడు స్త్రీల వల్ల ఎక్కువ కుటుంబాలు విడిపోయాయి. మీరు అలాంటి ఆ విషయాలు చదవాలి, కొన్ని పత్రికల్లో వస్తాయన్నమాట. స్త్రీల వల్ల ఎక్కువ మంది భర్తలను విసికించి, భర్తకు తెలియకుండా, ఈ మధ్య దరిద్రపు సెలలు వచ్చినాయి కదా, పాంచాటంతో ఉంటున్నాయి ఒకటిని, భూమి చాట, గీకి చూసి అది చేసి ఇది చేసి సాతాను యొక్క శోధనలో పడి
భర్తను విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి. ఎంత దుఃఖకరమైన. ఎన్ని సంవత్సరాలు ఉంటారు కువైట్లో మీ భర్త? నువ్వు ఒక్కదానివి ఇక్కడున్నావు, భర్త అక్కడున్నాడు. ఎన్నేళ్ళు ఏంటి? ఏదో పిల్లలకి ఇల్లు వాకిలు సంపాదించుకోవడం 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు. ఎల్లప్పుడూ ఇంతేనా? భార్య అక్కడ ఉంటుంది, భర్త ఇక్కడ ఉంటాడు. బైబిల్ ఏం చెప్పింది? భార్యాభర్తలు ఎడబాషలు. నీవు మనసు నిగ్రహించకపోయినడలా వెంటనే సమాధానపడి మీరు ఐక్యతగా జీవించడని కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయంలో 3వ వచనంలో 11వ వచనంలో ప్రభువు చెప్పాడు. జాగ్రత్త, ఎక్కువ కాలం దూరంగా ఉండకండి, మనసులు చెడిపోతాయి. నేను ఎలా చెప్పనా? మా సంఘానికి ఒక మంచి సేవకుడు వచ్చాడు, జాషువా జూడ్ అని. మంచి వాక్యం చెప్పాడు, 1000 రూపాయల స్టేట్మెంట్ చెప్పాడు. ఆ రోజున అది నా మనసులో పడ్డది. నేను అప్పటి నుంచి వెళ్ళిన కూడా ఎలా చెప్తున్నాను. ఏమన్నాడు తెలుసా? సెక్స్ ఈజ్ మోర్ ఇన్ ద మైండ్ దాన్ ఇన్ ద బాడీ అన్నాడు. రాసుకోండి. సెక్స్ ఈజ్ మోర్ ఇన్ ద మైండ్ దాన్ ఇన్ ద బాడీ. శరీరంలో కంటే మనస్సులో ఉంటుంది. మనస్సులు చెడిపోతాయి. భార్యకు దూరంగా ఉన్న భర్త మనసు, భర్తకు దూరంగా ఉన్న భార్య మనసు. మనుషులు మనం శరీరంలో ఉన్నాం. దేవుడి శరీరంలో కోరికలు పెట్టాడు. ఇవి పాడైపోతే ఆటోమేటిక్గా ఆ ప్రభావం కుటుంబం మీద, పిల్లల మీద, కుమారుల మీద దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీ భర్తలు ఎక్కువ కాలం అక్కడ ఉంటే ఫోన్ చేసి వచ్చేయమని చెప్పండి. మీ భార్యలను ఎక్కడో వదిలేసి ఉంటే, నేను సీరియస్గా చెప్తున్నాను, చాలు. ఇల్లు కట్టుకున్నాం, పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాం, బ్రతకడానికి బ్రతుకు తెరివి ఏదో ఇచ్చాడు, రెక్కగాలు సుఖంగా ఉంది. అక్కడెందుకు ఇంకా? ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యం అంగీకరణ. ఇంకో మాట అంటే మీకు కోపం వస్తుంది, కానీ నేను తప్పక చెప్పాలి. సేవ చేసేవారి భార్యలు అక్కడ ఉండడానికి వీల్లేదు. చాలా జాగ్రత్త. మనం శరీరంలో ఉన్నాం, మర్చిపోవద్దు. వెంటనే రప్పించుకోవాలి. మీరు సంతోషంగా ఉండాలి, మీరు సుఖంగా ఉండాలని కదా ప్రభు మీ ఇద్దరిని జతపరిచింది. ముత్యాలాంటి పిల్లల్ని ఇచ్చాడు, అద్భుతమైనటువంటి పిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థ దేవుని దృష్టిలో చాలా ప్రధానమైనదని చెప్పి నేను ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. మీ పిల్లలకి మీరు ఇంకా కావలసి వస్తే ఇలాంటి కుటుంబాలను కట్టే ప్రసంగాలు ఉంటాయన్నమాట. మీరు చదవాలి, ముందు మీరు చదవాలి. అర్థమైందా? ఏం చదవరు, బైబిలా చదవరు, ఇలాంటి పుస్తకాలా చదవరు. అవును, దేవుని వాక్యం చెప్తుంది, భక్తులు అనుభవంతో రాసిన మాటలు, వారి కుటుంబాలను ఎలా కట్టుకున్నారో అలాగున రాసిన మాటలు. చాలా పుస్తకాలు ఉంటాయి, అందుకే పుస్తకాలు చదవాలి. అన్నీ బైబిల్లో ఉండవని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. పిసి వర్గీస్, అర్థమైందా? పిసి వర్గీస్ అని, పిజి వర్గీస్ వేరు, పిసి వర్గీస్ వేరు. పిసి వర్గీస్ గారని ఆయన యవనస్తుల మధ్య చాలా కాలం పనిచేశాడు. ఆయన, ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, ఆయన చెన్నైలో ఉన్నాడు. పిసి వర్గీస్. ఇంకొక ఆయన నేను ఎరుగుదును, పిజి వర్గీస్. పిజి వర్గీస్ అయినా ఢిల్లీలో ఉంటాడు. ఈయన చాలా పుస్తకాలు రాశాడు. విల్సన్ గారు ఒక పుస్తకం ఇచ్చారు నాకు, న్యూటన్ బాబు గారు ఇది కొంచెం ట్రాన్స్లేట్ చేయండి అన్నాడు. ఆ పుస్తకం టైటిల్ ఏంటో తెలుసా? అది ఎందుకో మరి మర్చిపోయి చేయలేదు. ద మ్యాన్ చూజన్ బై ఎలైజా. నేను దాదాపు 10 పుస్తకాలు ట్రాన్స్లేషన్ చేశాను. ఎంఐ కరస్పాండెన్స్ అంతా నేనే చేశాను. అర్థమైందా? ఆ పుస్తకం పేరంటే ద మ్యాన్ చూజన్ బై ఎలైజా. ఏలియా ద్వారా దేవుడు ఎన్నుకున్నటువంటి విషయాలు రాస్తూ వచ్చాడు. ఏలియాను ఎలా ఎన్నుకున్నాడు, ఎన్ని అద్భుతాలు జరిగాడు. నా వైపు చూస్తున్నారా? రాజుల మొదటి గ్రంథంలో 18వ అధ్యాయం 19వ అధ్యాయం 2 అధ్యాయాల్లో ఉంటుంది ఏలియా గురించి. ఆయన 380 పేజీల పుస్తకం రాశాడు. 380 పేజీల పుస్తకం రాశాడు. ద మ్యాన్ చూజన్ బై ఎలైజా. పేజీలోనూ కూడా దేవుడు నన్ను దర్శించాడు. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు ఏడ్చాను. నేను ఆత్మీయ అనుభవాలు చూసి నేను చాలా సంతోషపడి ఎన్నో నేర్చుకున్నాను. పుస్తకం ఊరికే చదివి పడేయడానికి కాదు, దాని ద్వారా మనం నేర్చుకోవలసిన సంగతి. నేను టాపిక్లోకి వస్తున్నాను. ఆ వర్గీస్ గారు భార్య ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఢిల్లీలో సంగతి అది. ప్రార్థన చేస్తున్నప్పుడు వారు కారులో వెళ్తున్నారు. అది కూడా డొక్కు కారు, పాపం అదే ఉంది వారికి. వెళుతున్నప్పుడు వారు గృహంలో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఒక మంచి మందిరం కట్టుకోవాలి మేము, అందుచేత ఎక్కడైనా విశాలమైన స్థలం
ఊరికి వెలుపల అక్కడైనా పర్లేదు, మేము ఒక చిన్న మందిరం కట్టాలి ప్రభు అని భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఓ రోజున వెళ్తున్నారు, అలా చూశారు, ఖాళీగా కనపడుతున్న స్థలం. పీజీ వర్గీస్ గారి లాగా, డార్లింగ్ డిడ్ యూ సీ దట్ ఓపెన్ ప్లేస్ అన్నాడట. ఎస్ అన్నాడు. అని అందంట, స్టాప్ కార్ హియర్ అన్న. కార్ ఇక్కడ ఆప్ అందంట. ఏంటని అడిగాడ, రా నా కూడా అందంట. ఇద్దరు వెళ్ళారట. వాళ్ళ దగ్గర రూపాయి ఉందంట చేతిలో. ఏం చేసిందో తెలుసా? పీజీ వర్గీస్ గారి భార్య, ప్రార్థన చెయ్యి, గొయ్యి తవ్వు, ఈ రూపాయి స్థలం గల్లోడికి అడ్వాన్స్గా ఇక్కడ పెడదాం. భజన అంటాం కదా మనం, రూపాయి ఎక్కడ కప్పెట్టారంట. రోజు ప్రార్థన చేస్తున్నారట. ఆయన రాశాడు తన పుస్తకంలో, నాకంత విశ్వాసం లేదు కానీ నా భార్యకు దేవుడు అంత విశ్వాసం ఇచ్చాడు అని చెప్పి రూపాయి అడ్వాన్స్గా ఇచ్చారు. అక్కడ ప్రార్థన చేస్తున్నారు, రోజు రోజు ప్రార్థన చేస్తున్నాడు. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఆ స్థలాన్ని, విశ్వాసులైన భార్యలు, విశ్వాసులైన భర్తలు దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు గొప్ప వారు ఏం చేశారంటే కార్యాలు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ప్రశస్తమైనది, మనతో అబద్ధం ఆడదు, మనం అబద్ధం ఆడకూడదని కూడా మనకు తెలియచేస్తుంది. గమనించండి. అందుచేత మనం చేయాల్సింది ఏంటంటే తప్పనిసరిగా మన కుటుంబాలలో శోధనలు లేకుండా ఉండేటట్టుగా భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకొని, నేను పెళ్ళిళ్ళలో ఇలా చెప్తాను, ఏమంటారో తెలుసా? సహోదరుడా, A to Z క్షమాపణ ఉండాలి. ఆమెకు కూడా చెప్తాను, A to Z క్షమించాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. మన కుటుంబం సంతోషంగా ఉండాలంటే, మన పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరగాలనంటే మనం ఏం చేయాలంటే ఒకరినొకరు క్షమించుకోవాలి. ముఖాలు ఎడం పెట్టుకుని, కోపగించుకొని, వండిన అన్నం తినకోకుండా ముసుకేసుకుని ఆయన పడుకుంటే, ఆ తర్వాత ఆమె పడుకుంటే ఏం జరిగినట్టు? అందుచేత మన జీవితాలను మనం దిద్దుకు, మన కుటుంబాలను మనం కాపాడుకుందాం. ఓ భక్తుడు ఇలా రాశాడు, దేవా మా కుటుంబము నీ సేవకే అంకితం. రోజు పాడుకోవాలి ఈ పాట. నెల్లూరు కర్నూలులో బ్రదర్ రాశారు, ఆయన పేరు మర్చిపోయాను. దేవా మా కుటుంబము నీ సేవకే. అందుచేత భార్యగా భర్తగా మనం ఒకరినొకరు సరైన రీతిలో ప్రేమించుకుని, ఒకరినొకరు క్షమించుకొని, కలిసి ప్రార్థన చేసుకుని, ఫైనల్గా క్వశ్చన్ అడిగినా, మీరు మీ భార్య కలిసి ప్రార్థన చేసుకుని ఎంతకాలం అయింది? నిజం చెప్పండి. నేను చేతులు ఎత్తమంటలేదు, మీ మనసులో చెప్పుకోండి. మీరిద్దరూ కలిసి దేవుని సందులో కలిసి చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన చేసుకోండి అని నేను అనడం లేదు. ఉంటే చేసుకోండి, టైం ఉంటే. కనీసం అమ్మా 2 ముక్కలు ప్రార్థన చెయ్యి, నేను కూడా 2 ముక్కలు చేస్తాను అని ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుని ఎంతకాలం అయింది? రోజు చేసుకోండి అక్క అన్న, రోజు చేసుకోండి. పెద్ద టైం ఏమైపోద్దు. మీకు ఎక్కువ టైం ఉంటే ఎక్కువ టైం చేసుకోండి. ఏమీ లేకపోతే 5 మినిట్స్ సరిపోతుంది. ఈమె 2:30, నువ్వు 2:30, చిన్న ప్రార్థన మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవునికి కుటుంబాల పట్ల కన్సర్న్ ఉంది. ఎన్నిసార్లైనా ఈ మాట నేను చెప్పాలనిపిస్తాను. అందుచేత దేవుని వాక్యం చెప్పినట్లుగా నేనును నా ఇంటి వారును, మీరు పూజ చేయండి, యెహోవానే అది అయిపోయింది నా ప్రసంగం. మనం కుటుంబాలు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆస్తి. జ్ఞానయుక్తంగా ప్రార్థనతో పరిశుద్ధతతో ఒకరికి ఒకరు అన్యాయం చేయకోకుండా జాగ్రత్త, ఒకరికొకరు అనైతికంగా జీవించుకోకుండా, ఒకరి క్షేమం కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటారు. వారిని కాపాడమని మనం చేసే ప్రార్థనలే దేవుడు వారికి రక్షణగా ఉంచుతాడు. ఓ మిషనరీలో ప్రార్థన చేశాడు, నేను యోగ్యంగా నా జీవితం అంతా జీవించడానికి నాకు ఎన్నో శోధనలు వచ్చినాయి, కానీ వీటన్నిటి నుంచి తప్పించమని నేను ప్రార్థన చేశాను. నా భార్య నా కోసం ప్రతిరోజు ప్రార్థన చేసి, నేను అందుకే శోధనలో పడలేదు. ఆ భక్తుని చరిత్ర నేను చదివాను. నా భార్య ప్రార్థన నన్ను శోధనలో పడకుండా చేసింది, నా భర్త ప్రార్థన నన్ను శోధనలో పడకుండా చేసింది. కాకపోతే ఏమవుతారు? భార్య ఒక చోట ఉంటాడు, భర్త ఒక చోట ఉంటాడు, పిల్లలు ఒక చోట ఉంటారు, అనాథాశ్రయాల్లో ఉంటారు. గమనించండి, చాలా విచారకరమైన సంగతులు మనం చూస్తున్నాం. చివరి మాట చెప్పిన, విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాను, నేను హైదరాబాద్కి వెళ్తున్నాను. కనుక ఒక కుర్రోడు వచ్చాడు,
నేనున్న రూమ్ అంతా తుడిచేసాడు, గుడ్డ ముక్కలు పెట్టేసి అన్నీ తుడిచేసిన తర్వాత ఇలా అన్నా అన్నాడు. నాకు గుండెలు తరుక్కుపోయినాడు అలా చేస్తూ ఉంటే. ముందే ఒక 10 రూపాయలు తీసాడికి ఇద్దామని పక్కన పెట్టాను. అర్థమైందా? అని అడుగుతున్నాను, ఎందుకురా ఈ బాధ? నా కూడా రారా, మా ఊర్లో బోల్డని హాస్టల్స్ ఉన్నాయిరా, అనాథలను ప్రేమించే భక్తులు ఉన్నారా, మేము కూడా చేయవలసిన సహాయం చేస్తారా, నా కూడా రా అని అడిగాను. నేను రానన్నా అన్నాడు. అసలు ఎందుకు వచ్చావురా ఇక్కడ అని అడిగాను. వాడు ఇలా చెప్పాడు. నేను తట్టుకోలేకపోయాను. లిటరల్లీ ఐ వెక్ట్. నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి. ఏం చెప్పాడో తెలుసా? మా అమ్మ నాన్న రోజు కొట్టుకుంటారు అంకుల్ అన్న, రోజు కొట్టుకుంటారు. ఆయన సంపాదిస్తాడు, ఈమె సంపాదిస్తుంది. సాయంకాలం అయ్యేటప్పటికి పిల్లి మీద ఎలక, ఎలక మీద పిల్లి కొట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళిద్దరు కొట్లాట చూసి నేను పారిపోయేలాగొచ్చి. మీ పిల్లలను పాడు చేసుకోదు. తల్లిదండ్రులారా, మీకు పిల్లలు ఉన్నారు, భార్యాభర్తల మధ్య తప్పనిసరిగా సమస్యలు వస్తాయి. కొవ్వూరు దగ్గర వాడపల్లెను ఒక ఊరు ఉంది. అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, 90 ఇయర్స్ ఆయనకి. ఆ ఊరిలో సభలు జరుగుతున్నాయి, మన జీడిఎం సంఘం. అది వాక్యం చెప్పడానికి అక్కడికి వెళ్ళాను. రాత్రి 6 బయట, వేసవికాలం. సపోటా చెట్ల కింద 2 మంచాలు వేసారు, మడత మంచాలు. నేను ఒక మంచం మీద పడుకున్నాను, అన్నగారు పెద్ద ఆయన అక్కడ పడుకున్నాడు. మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఆయన ఇలా చెప్పాడు, నాన్న మాకు పెళ్ళయి 60 సంవత్సరాల పైన, నేను ఎప్పుడూ నా భార్యను పల్లెత్తు మాట అనలేను అని చెప్పి, నా భార్య కూడా ఎప్పుడూ నన్ను చిన్న మాట అనలేదు. ఇప్పటికింకా మేము సంతోషంగా బ్రతుకుతున్నాం అన్నాడు. నాకు అనుమానం వచ్చింది, మరి పిల్లల గురించి ఎంతమంది పిల్లలు? 12 అన్నాడు. అది యాకోబు సంతానం లాగా ఉంది. 12 మంది పిల్లలా? అన్న పిల్లల గురించి గొడవలు వస్తాయి కదా అన్నాను. గొడవలు వచ్చిన మాట వాస్తవేనన్న, కానీ పిల్లలు బడికి వెళ్ళిపోయాక, అందరూ నిద్రపోయాక ఎదురు బదురు కుర్చీ వేసుకుని దెబ్బలాడుకున్నాం మేము. ఇది బాగుంది కదా, ఎదురు బదురు కూర్చుని. నేను ఏమన్నానని నువ్వు కోపగించావు? నేనేమన్నాను? ఇలాగున మేము మాట్లాడుకున్నాం, కానీ మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళు న్యూనతగా మాట్లాడుకోవడం ఎప్పుడూ జరగలేదన్నాడు. అయ్య బాబోయ్, నాకెంత సంతోషం వచ్చిందో. మన కుటుంబాన్ని కట్టుకున్నాం. ప్రభువా మా కుటుంబాన్ని కట్టునైనా అని ప్రార్థన చేద్దాం. మన పిల్లల విషయంలో బహుజాగ్రత్త వహిద్దాం. ఇంకా చాలా ఉన్నాయి, టైం అయిపోయింది. అందుచేత కుటుంబాలను గురించినటువంటి శ్రద్ధ మనకు లేకపోతే మన పిల్లల్ని మనం నాశనం చేసిన వారు. అందుచేత ప్రభు మాటలు విని, ప్రభువా మమ్మల్ని కట్టండి, మమ్మల్ని సిద్ధం చేయండి, మీ కొరకు జీవించినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించండి అని తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకుందాం. ఒక్క మాట చెప్పండి. ఎక్కడైనా ఈ గంట సందేశంలో దేవుడు మీతో మాట్లాడితే, భార్యగా నీతో మాట్లాడితే, భర్తగా నీతో మాట్లాడితే, వెంటనే నీ హృదయంలో నీ భర్తను క్షమించి, నీ భార్యను క్షమించి, ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండడానికి దేవుని సన్నిధిలో నిర్ణయం చేసుకో. ఇంకెప్పుడు పోట్లాడుకోం ప్రభువా, మేము సఖ్యతగా ఉంటాం, సమాధానంగా ఉంటామని దేవునితో ఒక మాట చెబుదాం, ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన 3 సంఘ సందేశాలు మేము విన్నాం. ఒక కుటుంబ సందేశాన్ని కూడా మా మేలు కోరి మీరు అనుగ్రహించినందుకై నీకు వందనాలు. అలాగున జీవించడానికి ఇక్కడున్న కుటుంబాలన్నిటికీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలకి ముఖ్యంగా నీ కృపను అనుగ్రహించండి. వెనుక మీ దాసులు మాట్లాడుతుంటుండగా 7 అంతల ఆత్మశక్తితో నింపి బలపరిచి వాడుకొని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.